ఈరోజు ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, నేటి సమాజంలో చాలామంది ఈ విధంగా అనుకుంటున్నారు. ఏమనంటే, ఒక వ్యక్తి దేవుని చేత బలంగా వాడబడుచున్నప్పుడు ఈ ఒక్క వ్యక్తిని తొలగిస్తే ఇంతటితోటి క్రైస్తవ్యాన్ని ఆపొచ్చు అనుకుంటున్నారు చాలామంది. అటువంటి వారు ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే, మొట్టమొదటి నుంచి కూడా ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత మొదటి వ్యక్తిగా, లేదంటే మొదటి హతసాక్షిగా, ప్రభు సన్నిధిలో హతసాక్షిగా ఉన్న వ్యక్తి బైబిల్లో మనకి స్టెఫెన్ భక్తుడు కనబడతాడు. ఆనాటి కాలం నుంచి ఈనాటి వరకు కూడా చాలామంది హతసాక్షులు మన కళ్ళ ముందు కనబడుతూ ఉన్నారు. అయితే ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, ఆ రోజుల్లో చాలామంది అనుకున్నారు, ఈ స్టెఫెన్ వల్ల మనకి చాలా సమస్యలుగా ఉన్నది, మన రాజ్యాలు కూలిపోయే పరిస్థితికి వచ్చాయి, లేదంటే మన యొక్క శక్తిని లేదా మన యొక్క బలాన్ని మనం కోల్పోయే పరిస్థితికి వచ్చింది, లేదంటే మన యొక్క ఉనికిని మనం పోగొట్టుకునే పరిస్థితికి వచ్చిందని చాలామంది ఒక రకమైనటువంటి ఆలోచన చేసి స్టెఫెన్ ఒక్కడిని చంపేస్తే చాలు ఇంకా అన్నట్టుగా అనుకున్నారు. కానీ అక్కడ ఒక విచిత్రమైన సంఘటన మనం గమనించాలి. దేవుని చేత బలంగా వాడబడుతున్న స్టెఫెన్ ఒక్కడిని తీసివేస్తే చాలనుకున్నారు. కానీ ఎంత స్టెఫెన్ రక్తం ఈ భూమి మీద కార్చబడినదో, ప్రతి రక్తపు బిందువు అనేక మంది గొప్ప గొప్ప సేవకులను లేచేటట్టుగా చేసింది. అదే విషయాన్ని బైబిల్లో కూడా అంటాడు. ఒకసారి మనం అపోస్తుల కార్యంలో చూసినట్లయితే, అపోస్తుల కార్యంలో మనము 7వ అధ్యాయము ఒకసారి అలా చదువుకుంటా పోతున్నట్లయితే దానిలో స్టెఫెన్ యొక్క మరణం మనకు కనబడుతుంది. స్టెఫెను అనేకమైన విషయాలు మరి అక్కడ ఉన్నటువంటి మనుషులతో సుదీర్ఘంగా మాట్లాడుతూ వచ్చినప్పుడు వారు ఆ మాటల్ని పట్టించుకోవడం లేదు, ఆయన చెప్పిన దాన్ని అర్థం చేసుకోవడం లేదు. అందుకోసమే స్టెఫెన్కి కోపం వచ్చి వాళ్ళని ఒక మాట తిడతాడు. అక్కడ ఏమంటున్నాడు చూడండి ఒకసారి, ముష్కరులారా అంటాడు. ఏమన్నాడు చెప్పండి? ముష్కరులారా అని 7వ అధ్యాయం 51 చదువుతాను చూడండి. ముష్కరులారా, హృదయాలను చెవులను దేవుని వాక్యమునకు లోపర్చమల్లని నివాసులారా అంటున్నాడు. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే చాలామంది నేటి సమాజంలో దేవుని వాక్యానికి, దేవుని మాటలకు, లేదంటే దేవుడు చెప్పినటువంటి విషయాలకు చెవులు ఇవ్వడం లేదు, హృదయమును ఇవ్వడం లేదు. కనీసం వాటిని వినడానికి కూడా చాలామంది అయిష్టంగా ఉంటున్నారు. అయితే ఆ రోజుల్లో కూడా, ఇవాళ కొత్త ఏమి కాదు, ఇది క్రైస్తవ సమాజానికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఈరోజు కొత్త ఏమి కాదు. ప్రభువైన యేసుక్రీస్తు లోకంలో ఉన్నంత కాలము, ఆయన పరిచర్యలో కొనసాగుతున్నన్ని రోజులు, ఆయన పరిచర్య చేసినంత కాలము ఎక్కడ ఆయన దగ్గర తప్పు పట్టాలా అని చుట్టూ తిరిగిన వారు చాలా మంది ఉన్నారు. ఆయన ఉన్నన్ని రోజులు రకరకాలుగా ఏదో ఒక రకంగా ఆయనను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసిన వారు ఉన్నారు. చివరికి ప్రభువైన యేసుక్రీస్తును కూడా రకరకాలుగా లేనిపోని విధంగా మాట్లాడి ఆయనని ఒక దొంగగా, ఒక దోషిగా చిత్రీకరించి చంపే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మొదటి హతసాక్షిగా స్టెఫెన్ ఉన్నాడు. స్టెఫెన్ దేవుని సన్నిధిలో దేవుని వాక్యమును బలంగా బోధిస్తూ, మీరు 7వ అధ్యాయం చదువుకుండా పోతే మీకు అర్థమవుతుంది. అపోస్తుల కార్యంలో చాలా సుదీర్ఘమైన ప్రసంగాలు చేస్తూ అనేకలకు అర్థమయ్యే విధంగా దేవుని వాక్యం చెప్తున్నప్పుడు అనేక మంది సత్యాన్ని తెలుసుకొని సత్యమును వెంబడిస్తున్నప్పుడు ఆ రోజుల్లో కూడా ముష్కరులైన మనుషులు చాలా మంది ఉన్నారు. అందుకోసమే వాళ్ళతో అంటున్నాడు, ఇదిగో మీరు దేవుని వాక్యమునకు లోపర్చమల్లని నివాసులారా అని అంటున్నాడు. అంటూ ఏమన్నాడు చూడండి, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. చూడండి, ఈరోజు
చాలా మంది వ్యతిరేకిస్తున్నారని మనం బాధపడుతున్నాం, కానీ అది ఈరోజు కొత్త కాదండి క్రైస్తవ సమాజానికి. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. వ్యతిరేకత అనేటువంటిది ఈరోజు కొత్తగా స్టార్ట్ అయింది కాదు, ఈరోజు ఎవరో కొత్తగా తీసుకొచ్చి పెట్టింది కాదు. అప్పుడెప్పటి నుంచే ప్రభు యేసుక్రీస్తు లోకములో ఉన్నప్పటి నుంచి వ్యతిరేకత వ్యతిరేకత వ్యతిరేకత. అప్పటి నుంచి వాళ్ళ పిల్లలుగా వ్యతిరేకించుకుంటూ వస్తూనే ఉన్నారు. ఎంతమంది వ్యతిరేకించినా క్రైస్తవ్యాన్ని ఆపగలిగిర్రాయ్యా అంటే దానిని ఆపటం కానీ లేదంటే క్రైస్తవ్యాన్ని అనగదొక్కటం కానీ ఇప్పటి వరకు ఎవరి వల్ల కాలేదు. ఎందుకంటే దాన్ని ఆపడం ఎవరికి సాధ్యపడలేదు, ఎవరి వల్ల కాదు. ఎందుకంటే అది దేవుని పని, దేవుడు జరిగించుకుంటూ వెళ్తున్నాడు అంతే. కొందరు మనుషులు వస్తున్నారు, దేవుని కోసం నిలబడుతున్నారు, వెళ్తున్నారు. నేటి సమాజంలో మనం చూసినట్లయితే ప్రస్తుత సమాజంలో గొప్ప దైవజనులు ప్రవీణ్ అన్నని ఈ లోకంలో లేకుండా చేయాలని చాలా మంది ప్రయత్నం చేశారు. మొత్తానికి అనుకున్నట్టుగా సాధించారు, చేసేశారు. అయితే ఒక ప్రవీణ్ పగడాల గారు చనిపోతే క్రైస్తవ్యం ఆగిపోతుంది అనుకోవటం నీ మూర్ఖత్వం. ఒక ప్రవీణ్ పగడాల గారు చనిపోతే క్రైస్తవ్యం ఆగిపోతుంది, ఇక మా గురించి మాట్లాడేవారు ఉండరు, క్రైస్తవ్యములు ఎంత జ్ఞానము కలిగిన వారు లేరు అని నువ్వు ఒకవేళ ఇంకెవరైనా అనుకుంటే, ఇన్ కేస్ ప్రభు అంటున్న మాట ఏంటో తెలుసా? ప్రవీణ్ పగడాల గారి యొక్క రక్తం ఈ భూమి మీద కార్చబడినది. ప్రవీణ్ పగడాల గారు చిందించినటువంటి ప్రతి రక్తపు బొట్టు ఆయనలో నుంచే, ఆ రక్తపు బొట్టే అనేక మంది గొప్ప గొప్ప జ్ఞానవంతులను లేపబోతున్నది. అనేక మంది గొప్ప గొప్ప సాక్షులు, దైవికమైనటువంటి గొప్ప జ్ఞానము కలిగిన వారిని దేవుడు లేపబోతున్నాడు. ప్రవీణ్ పగడాల లాంటి వారిని ఎంతో మందిని దేవుడు లేపబోతున్నాడు. ఒక్కళ్ళని చంపుదామనుకున్నారు, చంపేశారు. కానీ కొన్ని వందల వేల మంది ప్రవీణ్ పగడాల లాంటి మనుషులు పుట్టబోతున్నారు, దేవుడు తయారు చేయబోతున్నాడు. రాబోయే సమాజంలో అటువంటి గొప్ప వారిని లేపబోతున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ రోజులు అనుకున్నారు. చూడండి, అక్కడ మనం అలా చదువుకుంటా పోయినట్లయితే 54వ వచనంలో వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూసి పండ్లు కొరికిరంట. చాలాసార్లు ప్రవీణ్ అన్న సందేశాలు మీరు కూడా వినే ఉంటారు, నేను చాలాసార్లు వింటూ వచ్చాను. అది వింటున్నప్పుడు చాలా అద్భుతంగా మాట్లాడతాడన్న. ఆ మాటలు వింటున్నప్పుడు చాలా మంది పండ్లు కొనుక్కున్న వారు చాలా మంది ఉన్నారు. పండ్లు బిగబట్టి మా గురించి అంతా చెప్పేస్తున్నాడే అని పండ్లు బిగబట్టిన వారు చాలా మంది ఉన్నారు. కొన్ని సందర్భాల్లో కొంచెంమంది పండ్లు కొనుక్కునే క్రమంలో నాలుకలు కూడా కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ దేవునికి మహిమ. మీరు ఎంత పండ్లు కొరికినా సరే మీరు సాధించగలిగింది ఏందయ్యా అంటే, మీరు చేసినటువంటి పని ఏంటిదయ్యా అంటే, ఒక్క ప్రవీణ్ పగడాలతో మీరు సరిపుచ్చుకోకుండా కొన్ని వందల మంది ప్రవీణ్ పగడాలలు పుట్టుకు రావడానికి మీరు ఒక మంచి పనే చేశారని చెప్పడంలో నేను ఏమాత్రం సందేహపడను. ఎందుకంటే బైబిల్ చెప్తున్నది, ఒక స్టెఫెన్ చంపితే అయిపోద్ది అనుకున్నారు, ఆ తర్వాత కొన్ని వందల మంది హతసాక్షులు పుట్టుకొచ్చారు, కొన్ని వందల మంది స్టెఫెన్ లాంటి భక్తులు పుట్టుకొచ్చారు. ఇక్కడ అదే విషయాన్ని మనం ఈ 7వ అధ్యాయంలో చదువుకుంటా పోతే 52వ వచనంలో నేను చదువుతున్నాను, చూడండి ఒకసారి. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి అంటున్నాడు. ఎవరి మాట చెప్తున్నారంటే స్టెఫెన్ భక్తుడు చెప్తున్నాడు. ఆయన హింసించడానికి, చంపడానికి అందరు కలిసి పూనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పితరులు, ఆ పెద్దలతో అంటున్నాడు, మీరు చేసే కొత్తవేం కాదయ్యా మాకు. నాకు తెలిసి ఈ మాట ప్రవీణ్ అన్న కూడా అనే ఉంటాడు, లాస్ట్ మినిట్లో వాళ్ళతోటి ఈ మాట చెప్పి ఉంటాడు, లేదంటే అతనిని ఇబ్బంది పెట్టే వాళ్ళతో చెప్పే ఉంటాడు. నాకు తెలిసి మీరు చేసే పని ఈరోజు మా క్రైస్తవ్యానికి ఇది కొత్త కాదు, ఇది ఆల్రెడీ మాకు అలవాటు అయిపోయినదే. ఏమంటున్నాను చూడండి, మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి అని ఒక ప్రశ్న వేశాడు, ఒక సవాల్ విసిరాడు. చాలా మందిని హింసించారు, నేటి సమాజంలో కూడా ఇంకా హింసించుతూనే ఉన్నారు, రాబోయే సమాజంలో కూడా హింసిస్తారు. మీలాంటి వాళ్ళు
క్రైస్తవ సమాజానికి అవసరం. మీరు హింసిస్తూనే ఉండాలి, దేవుడు మమ్మల్ని బలపరుస్తూనే ఉండాలి, ఇంకా అనేక మంది గొప్ప గొప్ప దైవజనులు, సేవకులు, హతసాక్షులుగా జీవించడానికి గొప్ప మిషనరీలను దేవుడు లేపుతూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ అంటున్నాడు స్టెఫెను భక్తుడు, మీ పితరులు ఏ ప్రవక్తని హింసించలేదు, ఏ ప్రవక్తని విమర్శించలేదు, ఏ ప్రవక్తని ఇబ్బంది పెట్టలేదు చెప్పండి అని ఒక ప్రశ్న అంటున్నాడు. అక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. ఆ నీతిమంతుని రాకను గురించి ముందే తెలిసిన వారిని చంపిరి, ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హతసాక్షి చేసిన వారైతే. 53వ వచనం, దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పాను. ఈ మాటలను చెప్పిన తర్వాత 54వ వచనానికి వచ్చేసరికల్నే వాళ్ళు కోపంతో మండిపడి పండ్లు కొరుక్కుంటున్నారంటండి. 55వ వచనంలో, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచి. చూడండి, ప్రవీణ్ పగడాలన్న గారికి అతన్ని చంపేసినప్పుడు, లేదంటే అతన్ని హత్య చేసినప్పుడు, అతన్ని చంపే ప్రయత్నం చేసినటువంటి 7 ఒక 4 కార్లు ఫాలో అయినట్టుగా చాలా మంది చెప్తూ ఉన్నారు. సరే, ఎంతమంది అయినప్పటికీ, ఎంతమంది కలిసి అన్నని ఇబ్బంది పెట్టారో, హింసించారో నాకే తెలియదు, కానీ మీరు చేసిన పని వల్ల అన్నకి జరిగిన గొప్ప మేలేంటి అంటే, ఇదిగో స్టెఫెన్ లాగా అన్న కూడా డైరెక్ట్గా ఆ సమయంలో దేవుణ్ణి చూడగలిగిండని నా మటుకు నేను నమ్మగలుగుతున్నాను. ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా చక్కగా పంపించబడతా ఉంది. అదేంటంటే ప్రవీణ్ పగడాలన్న ఇక సెలవ అని చెప్పేసి చెప్పడం, అన్న అలా వెనక్కి తిరిగిపోతున్నప్పుడు ప్రభువులాగా ఒక ఇమేజ్ రావటం, ప్రభువే అన్నని హత్తుకోవడం, అది చూస్తున్నప్పుడు నిజంగా చాలా వండర్ఫుల్ అనిపిస్తుంది, చాలా అద్భుతం అనిపిస్తుంది. చాలా అద్భుతంగా క్రియేట్ చేశారు. అది క్రియేట్ చేసిన వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు. నిజంగా మీరు క్రియేట్ చేసింది చూసినారు, అది నిజంగా జరిగినటువంటిది, మన కళ్ళ ముందు కానరాకపోయినా కానీ అది రియల్గా జరిగినటువంటిది, అది రియల్గా జరిగినటువంటిది. ప్రవీణ్ పగడాల అన్నగారిని దేవుడు స్వయంగా హత్తుకున్నాడు. ఆయన ఇక్కడ ఆయన కూడా అలాగే చూడగలిగాడు దేవుణ్ణి. ఇక్కడ స్టెఫెను కూడా అదే చేస్తున్నాడు. ఆయనను చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై యేసు దేవుని కుడిపార్శ్వమందుండుట చూచి, అక్కడ చూడండి, ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పెను. స్టెఫెను మహాభక్తుడు. అక్కడ ఎవరైతే స్టెఫెన్ని చంపడానికి స్టెఫెన్ ఎదురుగా ఉన్నారో వాళ్ళతో అంటున్న మాట ఇది, వాళ్ళతో అంటున్న మాట, దేవుడు కుడిపార్శ్వమున యేసు నా కొరకు నిలిచి ఉన్నాడని చెప్పేసి చెప్తున్నప్పుడు, ఆకాశం తెరవబట్ట ఆ మాటలన్నీ వాళ్ళతో చెప్తున్నప్పుడు, ఇక్కడ చూడండి 57వ వచనంలో, వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి. నాకు తెలిసి మరి ప్రవీణ్ అన్నని ఇబ్బంది పెట్టేటప్పుడు, ప్రవీణ్ అన్నని కొట్టేటప్పుడు కానీ, ప్రవీణ్ పగడాల గారిని ఇబ్బంది పెట్టేటప్పుడు కానీ, అతన్ని మరి కిడ్నాప్ చేశారో, ఎలా అతన్ని పట్టుకొని హింసించారో కానీ ఈ మాట ఖచ్చితంగా అన్న కూడా వాళ్ళతో చెప్పే ఉంటాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వాస్తవంగా అసలు స్టెఫెను పట్టబడ్డానికి గల కారణం ఎందుకయ్యా అంటే, యేసు ప్రభువుని ఎవరైతే చంపారో వాళ్ళకి కూడా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు ఆయన. వాళ్ళకి దేవుని వాక్యాన్ని బోధించి సత్యాన్ని తెలుసుకోండి అని చెప్తున్నప్పుడు అప్పుడు వాళ్ళ కోపం కలిగింది. అట్లాగే ఇప్పుడు ఎవరైతే ప్రవీణ్ పగడాలన్నని చంపడానికి వచ్చారో, లేదంటే ఎవరైతే ఆయన ఇబ్బంది పెట్టారో, ఎవరైతే ఆయన హింసించారో వాళ్ళతోటి ఖచ్చితంగా అన్న ఈ మాట చెప్పే ఉంటాడు. ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక రోజు ప్రభుని అంగీకరించాల్సిందే. అల్ల మాత్రం ఏమాత్రం డౌట్ లేదు, అల్ల ఏమాత్రం సందేహం లేదు. వాళ్ళు ఖచ్చితంగా ప్రభుని అంగీకరించాలి, లేకపోతే భయంకరమైనటువంటి శిక్షను వారు అనుభవించి తీరాల్సిందే. అయితే ఇక్కడ చూడండి, అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకున్నారంటుంది. సత్యము వినిపించబడుతున్నప్పుడు ఈ రోజులో వినడానికి చాలా మంది ఇష్టపడటం,
సత్యము బాహాటంగా ప్రకటించబడుతున్నప్పుడు సత్యాన్ని అర్థం చేసుకోవడానికి కానీ, ఆ సత్యమును వినడానికి కానీ, ఆ సత్యాన్ని అనుసరించడానికి కానీ ఇష్టపడటం లేదు. చెవులు మూసుకున్నారంటండి, చెవులు మూసుకున్నారంట. ఎంత బాధాకరమైన విషయం చూడండి. స్టెఫెను చెప్తుంటే వాళ్ళు కేకలు వేసి చెవులు మూసుకొని అందరూ కలిసి ఏకముగా అతని మీద పడ్డారు. స్టెఫెను చంపాలి, అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పేసి చెవులు మూసుకున్నారు. ఒకవేళ నేను ఒక మాట చెప్పగలను, స్టెఫెను ఆ చెప్పిన మాటను గనక వాళ్ళు విని ఉంటే స్టెఫెను భక్తుడిని గనక వాళ్ళు చంపకపోయే వాళ్ళేమో. అదే స్టెఫెను చంపబడకపోతే ఈరోజు క్రైస్తవ్యము ఇంత విస్తృతంగా ఉండకపోయేదేమో. హతసాక్షులుగా చాలామంది మన కళ్ళ ముందు, మనకంటే ముందు మహాభక్తులు ఎంతోమంది ప్రభు కొరకు చనిపోతూ వచ్చారు. వారి మరణమే ఈరోజు సంఘము విస్తరణకి, సంఘం అభివృద్ధికి కారణమవుతా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు ఇప్పటి వరకు నాకు నిన్నటి దినాన రాత్రిపూట ఒక సహోదరుడు ఫోన్ చేశాడు. అప్పటి వరకు కూడా ప్రవీణ్ పగడాల గారంటే ఎవరో అతనికి తెలియదంట, వినలేదంట కూడా అతను. అయితే ఎప్పుడైతే చనిపోయిందని తెలిసి ఈ సోషల్ మీడియాలో హల్చల్ జరుగుతూ ఉందో అప్పుడు అసలు ఎవరైనా ఈయన గురించి తెలుసుకోవాలి. అసలు ఈయన ఏం చేస్తాడు, ఎందుకు ఈయన చంపాల్సి వచ్చింది, ఎందుకు ఇలా భయంకరమైన ప్రమాదాలు ఏంటి, అసలు ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకోవాలని ప్రయత్నం చేసిండు. చివరికి అతను నాతో మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు గొప్ప దేవుడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అంటే నాతో ఒక వ్యక్తే మాట్లాడింది, కానీ ఇంకా నాతో మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎంతమంది ప్రవీణ్ పగడాల గారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనని తెలుసుకునే క్రమంలో ఆయన అనుసరిస్తున్న దేవుని గురించి, ఆయన చూపించిన దేవుని ప్రేమను, ఆయన చూపించినటువంటి దేవుని యొక్క వాత్సల్యమును, లేదంటే ఆయన చూపించినటువంటి దైవికమైనటువంటి కార్యాలను, ఆయన చెప్పినటువంటి నగ్న సత్యాలను చాలా మంది తెలుసుకుంటారు ఖచ్చితంగా. ఒక ప్రవీణ్ పగడాల గారిని చంపేస్తే ఆయన మరణ వార్త విన్న అనేక మంది ఈరోజు ప్రభువుని ఎరగని వారు, క్రైస్తవేతరులు కూడా ఈరోజు ప్రభుని అంగీకరిస్తున్నారు, తెలుసుకుంటున్నారు ప్రభు గురించి, ఆయన గురించి ఆరాధిస్తున్నారు. అసలు ఏంటి, ఏం జరుగుతుంది, ఎవరైనా ఎందుకు ఇలా చంపబడ్డాడు, ఏం జరిగిందని అనేక మంది అన్వేషణ చేస్తున్నారు, సత్యాన్వేషణ చేస్తున్నారు. అక్కడ స్టెఫెను గురించి కూడా వాళ్ళు వినలేదు, కానీ చెవులు మూసుకున్నారు. కానీ నాకు తెలిసి ఇప్పుడు ప్రవీణ్ అన్నని ఎవరైతే 7 ఫాలో అయినారు అని చెప్పేసి 7 కలిసి హింసించినారు అని చెప్తున్నారు చూసినారు, ఆ 7 ఖచ్చితంగా అన్న ఈ మాట చెప్పుకుంటాడు. ఖచ్చితంగా ఆ మాట వాళ్ళ జీవితంలో ఏదో ఒక రోజు ఫలిస్తుంది. ఎందుకంటే అన్న ఆల్రెడీ ముందుగానే చెప్పాడు, త్వరలోనే నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నారని కొన్ని వీడియోలలో చెప్పాడు. నేను చచ్చిపోవడానికైనా దేవుని సేవలో రెడీగా ఉన్నానని చెప్పాడు. కనుక ఆయన చావు విషయంలో బాధపడే ఉండకపోవచ్చేమో, కానీ వాళ్ళకి సువార్త ఖచ్చితంగా అందించి ఆయన చనిపోయి ఉంటాడని నా మటుకు నేను నమ్ముతున్నాను. ఆ మాట ప్రవీణ్ అన్న కూడా వాళ్ళతో చెప్పే ఉంటాడు. ఇంకా మనం చూసినట్లయితే అక్కడ అలా చదువుకుంటా పోయినట్లు అతని మీద పడి 58వ వచనం, పట్టణపు వెలుపలకి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు అక్కడ సౌలనే ఒక యవనస్తుడున్నాడు. ప్రభు 59వ వచనం చూడండి, ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టి ఎంత బాధ పెట్టారో స్టెఫెన్ని. ప్రతి బాధకి ఒక్కొక్కళ్ళు గొప్ప దైవజనులు లేశారు. ఒక స్టెఫెను మరణము గురించి ఇక్కడ రాయబడ్డది. ఇంకా చాలా మంది హతసాక్షులు ఉన్నారు ఇక్కడ. మొట్టమొదటిగా క్రైస్తవ సమాజంలో యేసు ప్రభువారి తర్వాత హతసాక్షి అయింది ఎవరయ్యా అంటే స్టెఫెను భక్తుడు. ఆయన మరణం తర్వాత ఇంకా సంఘం కొంచెం చిన్న భిన్నమైందని అక్కడ రాస్తున్నాడు, కానీ ఇంకా చాలా బలపడ్డది. అనేక శాఖోపశాఖలుగా అనేక ప్రాంతాలకు వెళ్ళి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా క్రైస్తవ్యం అభివృద్ధి అవడానికి ఈరోజు స్టెఫెను మరణం ఒకటి అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు.
అలాగే నేటి కాలంలో ప్రభు రాకడ సమీపించింది. అతి త్వరలో యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ఆయన రాకడికి సంఘం సిద్ధపాటుకి ప్రవీణ్ అన్న మరణము ఒక గొప్ప మాదిరి, లేదంటే ఉపయోగకరమైనదని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ప్రవీణ్ అన్న యొక్క మరణము, ప్రవీణ్ అన్న యొక్క హతసాక్షి జీవితము అనేక మంది జీవితాలు కట్టబడటానికి ఇది ఒక ఉపయోగకరమైనటువంటిదని నేను చెప్పడంలో ఏమాత్రం సందేహించడం లేదు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, బైబిల్లో క్లియర్గా ఉన్నది. ఎంతమంది అయితే హతసాక్షులు ఉన్నారో ప్రతి హతసాక్షి వెనక అనేక మంది గొప్ప గొప్ప సేవకులు లేచారు. కనుక నా ప్రియ స్నేహితులారా, ఇదిగో ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు క్రైస్తవ్యాన్ని ఎట్లయినా అణిచేయాలనుకుంటున్నారు. నేను చెప్తున్నాను, ఒక దేవుని సేవకునిగా, లేదంటే ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని బిడ్డగా నేను చెప్పగల మాట ఏంటంటే, క్రైస్తవ్యాన్ని ఆపటము ఎవ్వని తరము కాదు. దేవుడే ఆపాలనుకుంటే అది ఆగుతుంది, కానీ ఎవ్వడు ఆపాలనుకున్నా కానీ ఎవ్వడి వల్ల కాదు. ఇప్పటికే ఇవాళ కొత్త కాదు, ఈరోజు కొత్త కాదు. మా క్రైస్తవ సహోదరులకు మీ యొక్క ప్రయత్నాలు, మీ యొక్క ప్రయోగాలు కొత్త ఏమి కాదు. ఎప్పటి నుంచో 2025 సంవత్సరం అయితే ఇది 2025 సంవత్సరాల సంధి అనుభవిస్తూనే ఉన్నాము. కనుక దయచేసి గుర్తుపెట్టుకోనండి, మీరు మీ యొక్క జీవితంలో మీరు చేస్తున్నటువంటి పనిని బట్టి మీరు ఏదో ఒక రోజు బాధపడేటువంటి రోజు వస్తుంది. బైబిల్ రాస్తున్నది, రొమ్ము కొట్టుకొని కొంచెమంది బాధపడుతున్నారంట. ఏదో ఒక రోజు మీరు గుండెలు బాదుకొని ఏడ్చే రోజు రాబోతుంది. ఆ రోజు అనుకుంటారు, అయ్యో ప్రభువా, నేను ఎంత దౌర్భాగ్యుడనయ్యా, నేను ఎంత పాపినయ్యా, నేను ఎంత భయంకరంగా నిన్ను ఇబ్బంది పెట్టాను, నిన్ను బాధ పెట్టాను, నిన్ను హింసించాను ప్రభువా, నన్ను క్షమించండి అని చెప్పేసి మీరు వేదన పడుతూ రొమ్ము కొట్టుకుంటూ బాధపడే సంఘటన ఒకరోజు మీ జీవితంలో చూడబోతున్నారు. జాగ్రత్త, బీ కేర్ఫుల్. ప్రభు చూస్తున్నాడని మీరు ఎవరి కన్నులు కప్పినా దేవుని కన్నులు కప్పలేవు. ఆయనని ఎవరు మాయం చేయలేవు. దేవుని కన్నులకి కనబడకుండా మీరు ఎక్కడ కూడా ఏది చేయలేవు. మీరు అనుకుంటున్నారు, ఒకవేళ మనుషుల కన్నులు కప్పాం, మాయ మాటలు చెప్పి అది చేసి ఇది చేసాం అనుకున్నారు, కానీ దేవుడు అన్ని చూస్తున్నాడు. ప్రతి దాని గురించి లెక్కప్ప చెప్పాలి. మీరు ఈరోజు ఒక ప్రవీణ్ అన్ననే కాదు, ఎంతమందిని మీరు ఇబ్బంది పెడుతున్నారో, ఎంతమందిని కొడుతున్నారు, ఎంతమందిని హింసిస్తున్నారు, ఎంతమందిని చంపుతున్నారో, ఎంతమందిని బాధ పెడుతున్నారు, ఎన్ని స్థలాలలో సువార్త జరగకుండా అడ్డుకుంటున్నారో, ఎన్ని స్థలాలలో క్రైస్తవులను వ్యతిరేకిస్తున్నారో, ప్రతి దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రభు అడుగుతాడు ఒకరోజు, ఏం చెప్తారో సిద్ధపడండి, ఏం చెప్పబోతున్నారో అలా రొమ్ము కొట్టుకుని ఏడ్చే రోజు రాబోతుంది. కనుక ఈ మాటలు వింటున్న మీ జీవితంలో హతసాక్షి అయినటువంటి స్టెఫెను జీవితం, హతసాక్షి అయినటువంటి స్టెఫెను వల్ల అనేక మంది లేచారు. ఈరోజు హతసాక్షి అయినటువంటి ప్రవీణ్ అన్న వల్ల రాబోయే రోజుల్లో అనేక మంది లేవబోతున్నారు. క్రైస్తవ సంఘమా, నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము మన జీవితంలో హృదయపూర్వకంగా ప్రభు మీద ఆధారపడి, ప్రభు మీద ఆనుకొని ప్రార్థన పూర్వక మన జీవితాలను కట్టుకుందాం. అటువంటి కృప నిశ్చయంగా దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.